రోధించారు. కరుణామయుడు ప్రభువు వాళ్ళను చూశాడు. అమ్మలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని వాళ్ళను ఓదార్చాడు. చిన్న చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతాం, నెత్తి నోరు బాదుకుంటాం. ఇట్టే ఇరుగు పొరుగు వారికి తలనొప్పి రప్పిస్తాం. చివరికి కడవరకు మీ జీవితాంతము కడవరకు మీరు మోయండి, విడిచిపెట్టకండి. మీ సిలువలను ముద్దు పెట్టుకోండి. మీ సిలువలను మోసుకుంటూ చివరి వరకు మీ జీవితాంతము వరకు మీరు ఉన్నతంగా జీవించాలి, మీరు కృతజ్ఞతగా జీవించాలన్నది దేవుని కోరిక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ 14 స్థలాల్లో పాల్గొనేటువంటి మనందరం కూడా మన దేవుడు మనకిచ్చినటువంటి సిలువలను మనం మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ వైపు సాగిన మాదిరిగానే మనం కూడా మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుని అనుగ్రహములు కృపావరములు దయచేయమని ఈ సిలువ యాత్రలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోక రక్షణకై పంపెను. మరి ఈ యొక్క 10వ స్థలములో యేసునాథుని యొక్క వస్త్రాలను లాగివేయటం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మరి ప్రభు యేసు మనందరి రక్షణ కొరకై ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కొరడాలతో దెబ్బలు తిన్నారు. మరి యోధులు హేళన చేశారు, ఉమ్మి వేశారు. మరి చివరికి అతని యొక్క వస్త్రాలను లాగి మరి వాటిని పంచుకొని ముళ్ళ కిరీటము తలపై పెట్టి మరి శిలువపై మరణ దండన వేయటానికి సిద్ధపడ్డారు. మరి ప్రభు యేసు ఈ లోకంపై ప్రేమను ఆయను చూపటానికి, ఈ లోకానికి రక్షణ ప్రసాదించటానికి సిలువపై మరణానికి సిద్ధమైన ఘటన గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలా ధ్యానిస్తూ మరి మనము కూడా ప్రభు యేసు మనందరికీ మన జీవితాలలో హేళనలు కష్టాలు వాటన్నింటినీ కూడా మనము అనుభవించి ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహాలను ఇవ్వమని ప్రార్థిస్తూ మన ఈ సిలువ యాత్రను కొనసాగించుకుందాం. పితా పుత్ర పవిత్ర నామమున
ఎట్టకేలకు చివరిగా ఆ 14వ స్థలానికి చేరుకొని ఉన్నాం. మరి ఫాదర్ కొలంబో గారి విగ్రహం దగ్గర యేసు ప్రభుని సమాధి కళ్ళ కట్టిన